భవాని, నువ్వు వాడితో వెళ్తే నా కన్న కూతురు సచ్చిందనుకుంటాను. అందరూనండి, ఈ క్షణం నుంచి భవానీ నా అర్ధాంగి. నీ ఎదురుగానే నాతో కాపురం చేస్తుంటే మరో జయసింహారెడ్డికి జనం అడుగుతుంది. అంతవరకు మీ వల్లి మీ మీద పడ్డాయో గుడ్లు పేలిపోతాయి, జాగ్రత్త. జయసింహ, నువ్వెక్కడున్నా నా కత్తులు బాంబులతో నిన్ను కసి తీరా చంపుతాను. ఏ భూపతి పట్టు మొసలి పట్టు. మిమ్మల్ని చంపడానికి నా కత్తులు బాంబులు అక్కర్లేదురా. నా మేసాలని వెంట్రుక చాలు. ఈ దేశాలకి నిజంగా రోషాలే ఉంటే ఎనీ టైం ఎనీ సెంటర్ మీకు చేతనే ఎందుకు చేసుకోండి. నాగేంద్ర, నోటి మాటతోనే ఊపిరి తీసే ఈ భూపతిని ఓ బచ్చగాడు ఛాలెంజ్ చేయటమా? వాడు కట్టుకుంటే మన కళ్ళల్లో కత్తులు తీస్తాడు, గుండెల్లో బాంబులు పేలుస్తాడు. చంపండి, నరకండి, నా కొన్ని ముక్కలు నరికి నా కళ్ళ కింద నాయక. గ్రహాలు నా తలరాములు తిరగబోతున్నాయి. ఎంత పోసినా తెగిపోయింది, మన తలనే అప్పిస్తుంది. తిలక పంతులు, నువ్వు ఎప్పుడు చెప్పినా ఈ చెత్తగా మన తలరాతలు ఇంత చెత్తగా పోయితే నా నూరు ఎలాగే బాగుతుంది అప్పిస్తూ. పోనీ భూత వైద్యం పిలిపించి అంతరాలు తంత్రాలు చేయిద్దామా? తంత్రాలు మారే జాతకమా మనది? అబ్బో, దరిద్రం అదృష్టాల బట్టి తీడుస్తుంది అప్పిస్తూ. పంతులు, అర్జెంట్ పంచే. ఏమిటి, శని పూజ జరిపించమంటారా? నువ్వు రేసుకొని చావు. ఆత్మహత్య అది పాపమో నేరమో అప్పిండప్పుడు. నాయనా, నువ్వు ఆ జయసింహ గారి గురించి మర్చిపోవు, టెన్షన్ పడకు. అవును భూపతి, శత్రువుల గురించి భయపడుతూ కూర్చుంటే మనం సగం ఓడిపోయినట్లే. చంపడానికైనా చావటానికైనా మనలాంటి వాళ్ళు ఆలోచించకూడదు. ఆ జయసింహుడు నా కన్న కూతురు ఇలా గద్దలా తనుకోవాలతాడు కనుగొలేదు. నా కొండి కాదు తన్నుకుపోయింది, నీ కూతురుని కాదు, నా ప్రెస్టేజ్. నాయక, టెన్షన్ తగ్గాలంటే మా షకీరా రావాల్సిందే. ఓ గంట వచ్చి వాయించి కాసేపు ఈ గంట.
ಮಗಾಡಿ
అన్నా ఆ గోపతి గారు రోజు రోజు రెచ్చిపోతున్నారు. అనాగ్రహం మళ్ళీ తప్పుడు పనులు చేశాడు. పుల్లి నిందులో మనం కట్టించిన వాడితో పడగొట్టారు. దాంట్లో నేనుంటే చాలా ప్రాణ నష్టం జరిగేది. పిరికి గొడ్డు దొంగ దెబ్బ తీయడమే వాడి బ్రతుకు. ఆరిపోయే ముందు దీపం ఒక్క వెలుగు వెలుగుతుంది. వాడు అంతే. వాటర్ ట్యాంక్ బిల్లు ప్రాచేయాలని ఇంజనీర్ మొండికేస్తున్నాడు. కలెక్టర్ ఆర్డర్ అంట. ఈ కలెక్టర్ పెద్ద తలనొప్పి అయ్యాడు. గుట్టుకప్పుడు కాకుండా లేబే సార్ భూపతి గారి మీద తోచేస్తే తొందరపడద్దు, నేను కొన్నాళ్ళు ఆగుదాం. అవును, అతను అంత తప్పేం చేశాడు? ఎవరి గురించి అండి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? కలెక్టర్ గురించి. అలాగా, అతను ఏం చేశాడు? అధికారం ముందుగాని సింహం మీసాల పట్టి వెళ్ళాడుతుంటే ఆ సింహం కోపంతో గర్జిస్తే ఆడు ఏమవుతాడో తెలుసుకోవడం బా. ఈ తీరులో పుట్టగతులు లేకుండా చేస్తాడంట. అలాగా, ఆ కలెక్టర్ పేరు? శివతేజ IAS. అతన్ని చంపుతారా? లేదు భవాని, అతను నిప్పు లాంటి ఆఫీసర్. మరువు కాటకాలతో వర్గ పోరాటాలతో కృషించి నశించిపోతున్న ఈ సీమలో వెలుగు నింపడానికి వచ్చిన మానవతా మూర్తి, మంచితనానికి మారుపేరు కలెక్టర్ శివతేజ. వాళ్ళు మన దెబ్బ రుచి చూపించకపోతే అసలు మనం కేర్ చేయడన్నా. ఓటే, వాడి సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్తగా ఉండమని మన వాళ్ళకి చెప్పు. అలాగే అన్నా. హలో సుధా, నువ్వా? నిన్ను చూసి కౌగిలించుకొని ఎన్నో యుగాలైనట్టుంది. ఏముంది, కొత్త పెళ్ళాం, కొత్త సంసారం, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నీ చెల్లిలా దయ్యాల్లా నన్ను తోమి పారేస్తుంది బాబు. ఉంటా. ఎవరండి ఆ సుధా? నాకు బాగా కావాల్సిన ప్రేమ. అలాగా, చాలా దగ్గర మనిషి అయి ఉంటుంది, అవునా? బాగా పెట్టావే, అయితే సమస్య లేదు. అందుకేనా ఫోన్లో ముద్దులు, వయ్యారాలు, వ్యవహారాలు, వంకాయలు చాలా చేస్తున్నారు. సుధకి నేనంటే ప్రాణం. అయితే మీరు ఒక దేవదాసు, ఒక పార్వతి. ఇంకెందుకు ఆలస్యం, అక్కడికి వెళ్ళండి. అదిగో అపార్థం చేసుకుంటున్నావు. అందుకే అన్నారు అపార్థం ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టిందని. అలా అన్నది కూడా మీలాంటి మహమహరాజులు భార్యను మోసం చేసేవారు ఉండబట్టే ఆ మాటలు అంటారు. ఇంకెందుకు, వెళ్ళండి. అది కాదు భవాని, వాడు అంటే మీరు ఇప్పుడు దాకా మాట్లాడింది సుధాకర్ అన్నైతేనా? అవును. ఇప్పుడు పాపం పోయిందా? అనుమానం తీరిందా? ఏంటండి, నేను మిమ్మల్ని అనుమానించటమా? అది భవానీ గొంతులో ప్రాణం ఉండగా జరగదు. లేదు భవాని, చిన్నతనంలోనే కన్న వాళ్ళని పోగొట్టుకుని అనాథనయ్యాను. ఆ భూపతి మీద పాగే ఊపిరిగా ఎంతవాణ్ణయ్యాను. నిన్ను చూసిన తర్వాత నాకు ఒంటరితనం గుర్తొచ్చింది. అందుకే నువ్వే నా జీవితేశ్వరి కావాలనుకున్నాను. ఏంటో నాలో ఉన్న గొప్పతనం? అది నా హృదయాన్ని అడుగు, చెబుతుంది. అలాగా అమ్మా, ఇదే మాట మీ ఎత్తు.
రంగనాయకు